సమాధానం చెప్పాలి కాబట్టి జూపిడి గారు నమస్తే. ఆయన చెప్తారులేండి, చెప్పగలడు ఆయన. చూసారా ఇప్పుడు మీరే కనిపిస్తున్నారు, ఇందాక మీరు ఆయన అన్నారు, ఇప్పుడు మీరే అందంగా కనిపిస్తున్నారు. ఒక్క నిమిషం జూపిడి గారు, సార్ ఒక్క నిమిషం, 1 minute అండి జూపిడి గారు. జోష్నా గారు ఏంటి అని చెప్పాలా, ఇందాక మీది కట్ అయింది. లేదు ఇందాక నా ఇంటర్నెట్ సరిగ్గా ప్రాబ్లం ఉండింది. ప్లీజ్ ఏమైనా చెప్పాలని కూడా చెప్పండి, మీ దానికి కూడా ఆయన సమాధానం చెప్పాలి కాబట్టి. లేదు నేను ఒకటే చెప్తున్నాను, రూల్స్ ఫాలో అయ్యి ప్రాపర్ గా నిజంగా మీరు జెన్యున్ గా వర్క్ చేస్తాను నేను ప్రజల కోసం అంటే రూల్స్ ఫాలో అయ్యి వెళ్తే ప్రాబబ్లీ అందరికీ మంచిదేమో అనేటువంటి ఆలోచన ఒకసారి కనుక పాపం వాళ్ళు పెట్టుకుంటే బాగుండేది. జోష్నా గారు, జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో గ్యాంగ్స్టర్స్ ఉన్నారట, అభిమానుల ముసుగులో కుట్ర పండిపోతున్నారట, ఇంటెలిజెన్స్ చెప్తున్నదట, అదన్నీ ఒకసారి మీరు చూడండి. అది ఏదన్నా అయిందంటే మీ ప్రభుత్వానికి చెప్తాను. వర్మ గారు ఒక నిమిషం, మీరన్న మాటకి నేను ఒకటే మాట చెప్తాను. ఇవాల్టి రోజున అక్కడ నిలబడి రప్ప నరకండి అని చెప్పి అన్నటువంటి వీడియో క్లియర్ గా బయటకు వచ్చిందా లేదా? సో అలా మాట్లాడే వాళ్ళని మీరు ఏమంటారండి? గుండాలనక రౌడీలనక ఏమంటారండి? ఓ చిన్న మాట. అండ్ ఇంకోటి చెప్తున్నాను నేను, ఇందాక చంద్రశేఖరరావు గారు కూడా చాలా మంచి మాట చెప్పారు. ఎవ్వరం కూడా ఆయనకు ఉండేటువంటి అభిమానుల గురించో ఎవరి గురించో మేము మాట్లాడట్లా, మాకు అవసరం కూడా లేదు. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ లీడర్కైనా సరే దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఓన్ బేస్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్. మేము దాన్ని డినై చేయట్లేదు. కానీ మీరు ఇవాళ రోజున ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జాంపుల్ సెట్ చేయడంలో మీరు తప్పు చేస్తున్నారని ఒకసారి చూసుకోండి. మర్డర్లు చేసే వాళ్ళని, రేపులు చేసే వాళ్ళని, దొంగతనాలు చేసే వాళ్ళని, ఆడవాళ్ళ గురించి పచ్చిగా ఏమంటారంటే బూతులు మాట్లాడే వాళ్ళని మీరు సమర్థిస్తున్నారంటే ప్రాబబ్లీ యు ఆర్ సెట్టింగ్ ఎ రాంగ్ ప్రెసిడెంట్. తప్పుడు సంకేతాలని మీరు మీ ఫ్యాన్స్ కి ఇస్తున్నారు, మీ ఫాలోవర్స్ కి ఇస్తున్నారు. వాళ్ళు అదే పట్టుకుని ఇవాళ రోజున ఏమయ్యా ఏం తప్పు ఉంది రప్ప అని పట్టుకుంటే అన్నారు. ఏముంది సార్, యూత్ అంతా అది ఫాలో అవుదా? వర్మ గారు టీచర్ గా చెప్తున్నా, యూత్ అంతా అది ఫాలో అవుదా? సో మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉందాం కదా అని అంటున్నాను. అది ఇంకా వాళ్ళ ఇష్టం. జూపుడి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి టూరు దాని అంతా కూడా మనం చూసాం, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఏవో చాలా వార్తలు వస్తున్నాయి, గ్యాంగ్స్టర్స్ అంటారు, వాళ్ళు అంటారు, మన తాడేపల్లి ఆయన ఇంటి మీద ఏదో ఇసిరారట. అసలు ఏంటి, ఆయన సెక్యూరిటీ ఇబ్బంది ఏమైనా ఉందా, కల్పించట్లేదా ప్రభుత్వం? ఏమైనా కుట్రలు నిజంగా జరుగుతున్నాయా, ప్రచారమేనా? ముందుగా వర్మ గారు, మీకు మీ టీవీ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి